తాగునీటి సమస్యను పరిష్కరించిన 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెచ్చి మేము కొత్తగా కట్టిన వాటర్ ట్యాంకులు 4, పాతవి 13, 17 వాటర్ ట్యాంకులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ఇంటింటికి ఉదయం పూట, సాయంకాలం పూట కావలసినంత నీరునిస్తాను. అట్ని వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 65 కోట్లతో పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. మంచి మార్కెట్ కడతాం 53 కోట్ల రూపాయలతో. మంచి బస్టాండ్ కడతాం 5 కోట్ల రూపాయలతో. 53 కోట్లతో రామేశ్వర పెన్నా రివర్ పైన బ్రిడ్జి కడతా ఉన్నాము అటువైపుకు ప్రయాణం చేసేదానికోసం. 24,000 మందికి నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే క్రమంలో ఇళ్ల పట్టాలిచ్చి 1,80,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి వారికి శ్రమ లేకుండా మేమే ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ను అందంగా నెక్లెస్ రోడ్ లాగా తయారు చేయగలిగినాం. ఇన్ని కార్యక్రమాలను 5